ఉత్తరాంధ్ర స్టైల్లో చేసుకునే చంద్రకాంతలు ఎంతమందికి తెలుసు? ఇది 100 ఏళ్ళ రెసిపీ అండి. ఇది తింటే చాలా బాడీ కూల్గా ఉంటుందండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చంద్రకాంతలు ఇప్పుడు చేసుకునే విధానం ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, పైన క్రిస్పీగా లోపల వెన్నలా కరిగిపోయే ఈ రెసిపీ అండి చంద్రకాంతలు. మీరు కూడా ట్రై చేయండి. ఈ చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి పెడితే. ముందు ఈ పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి క్వాంటిటీ. శుభ్రంగా 2 గంటలు నానబెట్టాను. నానబెట్టి ఇప్పుడు శుభ్రంగా 2 సార్లు కడిగి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకుంటే ఇట్లా బాగుంటుందండి. మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా మీడియంలో ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఒక కప్పు పచ్చి కొబ్బరి వేస్తున్నానండి. అంటే మా దగ్గర తురిమేది లేదండి, కొబ్బరి తురిమేది. మీ దగ్గర ఉంటే దాంతో తురుముకోండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా మిక్సీ పట్టుకుందాము. కొబ్బరి తురుము ఇట్లా ఉండాలండి. ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తోనే ఒక గ్లాస్ షుగర్ వేయాలండి. అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అండి. పాకం రానవసరం లేదండి. ఇదేమొచ్చి కరిగితే చాలు. స్టవ్ వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నానండి. ఆ షుగర్ కరిగితే చాలండి, పాకం రానవసరం లేదు. తురుముకున్న కొబ్బరి, ఇలాచి పొడి 1 స్పూన్ అండి. స్వీట్ ఎప్పుడు చేసుకున్నా చిటికెడు సాల్ట్ వేసుకుంటే స్వీట్ టేస్ట్ బాగుంటుందండి. ఇంకా పంచదార కరగాలి. షుగర్ అయితే కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ అయితే వేసుకుందాము. ఇట్లా కలుపుకోవాలండి. ఉండకట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలండి. ఉండకట్టకుండా ఉంటుంది. లేకపోతే మనం కలపకపోతే ఇది ఉండకట్టేస్తుందండి. దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలండి. చూడండి ఇట్లా దగ్గర పడాలి. దగ్గర పడినాక నెయ్యి వేసుకుందాం. 3 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. కలుపుకుందాం. నెయ్యి అంతా బాగా కలిసే వరకు మనం కలుపుకోవాలండి. ఇట్లా మనం బయట నుంచి స్వీట్ తేకుండానే ఇట్లా చేసుకుందామండి. ఇంట్లోనే బయట నుంచి తెచ్చుకోకుండా మనం ఎప్పుడు ఇంట్లో ఇలా చేసుకుంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయండి. ఈ సమ్మర్లో చేసుకుంటే అండి మన బాడీకి చలవ చేస్తుంది. ఇదండి పాతకాలం లాంటి స్వీట్ అండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళండి. ఆ విధంగా నేను చూసి ఇప్పుడు నేను చేస్తున్నాను. కాసేపు మనం అలా ఉంచేసానండి, అడుగున మాడిపోయిద్ది. మనం ఇట్లా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే బాగా పిండి ఉడికి చంద్రకాంతలు బాగా వస్తాయండి. చూడండి ఈ విధంగా వచ్చే వరకు పిండిని కలుపుకుంటూ ఉండాలండి. అయిపోయిందండి. ఇది స్టవ్ ఆపుకుందాం అండి. ఒక ప్లేట్ తీసుకున్నాను. ఒక క్లాత్ తీసుకొని అది తడిపేదును ప్లేట్లో వేసుకోవాలండి.
ఈ విధంగా ప్లేట్లు వేసుకోవాలి. చేసిన ముద్దను దీంట్లో వేసుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇది బాగా కూల్ అవ్వాలండి. కూల్ అయితే మనం డైమండ్ ఆకారంలో లేకపోతే రౌండ్గా ఎలా మన ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చండి. ఇది కూల్ అయినాక ఇది కట్ చేసుకోవాలి. ఒక పావు గంట ఉండాలండి, 15 నిమిషాలు. చల్లారిపోయింది ఇది. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుందాం పీసులుగా. చూడండి, ఈ పీస్ ఇట్లా ఉండాలండి. ఇట్లా కట్ చేసుకోవాలి ఈ సైజులో. మీ ఇష్టం, చిన్న అయినా కట్ చేసుకోవచ్చు, పెద్ద అయినా కట్ చేసుకోవచ్చు. మేము ఈ సైజులో కట్ చేసాము. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నానండి. ఇది కొంచెం వేడెక్కాలి. మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఒక దాని తర్వాత ఒకటి వేసుకుందాము. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే హైలో పెడితే మాడిపోతాయి. చూడండి, ఈ కలర్లో గోల్డెన్ కలర్లో వస్తే చేరిపోయినట్లేనండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు తింటే వదిలిపెట్టండి. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.